దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అపొస్తలుల కార్యము 9వ అధ్యాయము 36 నుండి 41 వరకు మనం చదివి ధ్యానించుకుందాం. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు యొప్పే ప్రాంతంలో తబితా అని ఒక శిష్యురాలు ఉన్నది. ఆమె యేసుక్రీస్తు ప్రభు వారికి ఇష్టమైన శిష్యురాలుగా మనకిక్కడ కనబడుతూ ఉంది. 36వ వచనం. యొప్పేలో తబితా అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరం దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేయుచుండెను. నిజంగా చూడు, ఆమె సత్క్రియలు ధర్మకార్యాలు బహుగా చేయుచుండెనని పరిశుద్ధమైన గ్రంథము తెలియపరుస్తూ ఉంది. మరి నిజంగా ఆమెకెంత విశ్వాసము! నిజంగా ఆమె ప్రభువుకు శిష్యురాలుగా ఉంది. మరి ఈనాడున్న క్రైస్తవులు లోకములో ధనాన్ని సమకూర్చుకుంటున్నారు. సత్క్రియలు ధర్మ కార్యములను బహుగా చేయట్లేరు. ఈ తల్లి చూడు, ఆమె ఏం చేస్తుంది, ఎంత అద్భుతమో. మరి అలా చేస్తున్నామా? అసలు ఏంటి? ఒకసారి మనం పరీక్షించుకుందాం. కాబట్టి సత్క్రియలు ఎప్పుడైతే చేస్తావో ఆ సత్క్రియలు కంపల్సరీ మనని పరలోకం తీసుకెళ్తాయని బైబిల్ సెలవిస్తూ ఉంది. అందుకే కొర్నేలు కూడా ధర్మకార్యాలు దేవుని సన్నిధి చేరేవని బైబిల్ చెప్తుంది. అంటే ఇప్పుడు నువ్వు ఏం చేసినా, సత్క్రియలు చేసినా ధర్మకార్యాలు చేసినా అవి పరలోకానికి వెళ్తాయి. ఆయన కూర్చున్న సింహాసనాన్ని కదిలిస్తాయి. కాబట్టి మనుషుల వైపు చూడకూడదు. మనుషుల కొరకు మనం ఏది చేయకూడదు, ఆశించి చేయకూడదు. ప్రభువుకు ఇష్టంగా, ప్రభువుకు నమ్మకముగా, విశ్వాసం కలిగి మనం చేస్తున్నప్పుడు కంపల్సరీ ఆ యొక్క సత్క్రియ ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. అలాగనే చేసిన ధర్మకార్యాలు బట్టి దేవునికి మహిమ కలుగుతూ ఉంది. సరే, ఈమె 2 పనులు చేస్తుంది. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను అని చెప్తున్నాను. చేసి ఉండెను. మరి ఇప్పుడు ఆమె చేసిన తర్వాత ఆమెకు ఒక బలహీనత వచ్చేసింది. ఆ బలహీనతను బట్టి, ఆమె జీవితంలో బలహీనత వచ్చినప్పుడు, పేతురు ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు పేతురును పిలిచిన తర్వాత వారు పేతురు దగ్గర కొన్ని విషయాలు తెలియపరుస్తున్నాడు. ఏంటి ఆ ధర్మకార్యాలు చూద్దాం. పేతురు 39వ వచనం. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడ గదిలోనికి అతను తీసుకొని వచ్చిర్రి. అంటే ఆమెకు ఒక బలహీనత వచ్చేసింది. ఆ బలహీనత ద్వారా చనిపోయింది కాబట్టి ఇప్పుడు చూడు ఏం చెప్తున్నాడంటే, అక్కడ మేడ గదిలోనికి అతను తీసుకుని వచ్చిరి. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చి దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపించి అతని ఎదుట నిలిచిర్రి. చూసారా, ఆమె ఏం చేసింది అంటే, అక్కడ చూస్తున్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపించి, ఇవి కుట్టిన అంగీలు వస్త్రాలు, ఇవి ఆమె మాకు చేసిన సత్క్రియలు, ఆమె మాకు చేసిన ధర్మకార్యాలయ్యా అని చెప్పేసి సేవకుల దగ్గర ఏం చెప్తుందంటే, వాళ్ళగా ఉన్న ఆ యొప్పే ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ తెలియపరుస్తూ ఉన్నారు. విధవరాండ్రు వచ్చి, అంటే చూడు విధవరాళ్ళకు ఆమె ఎలా సహాయం చేస్తుందో. మరి ఈనాడు సంఘములో ఉంటున్నప్పుడు చూడు, విధవరాళ్ళకు సహాయం చేయలేని పరిస్థితిలో ఉంటారు. సమృద్ధిగా ఉంటుంది వారికి, కానీ వారి బలహీనతలు తెలుసు, వారి వ్యాధులు తెలుసు, వారి కష్టాలు తెలుసు, వారి పేదరికం తెలుసు. అయినా కూడా సంఘములో ఉన్నవారు, అంటే అన్ని రకాలుగా ఉన్నవారు, 3 పూటలు తింటున్నవారు, కానీ చూసి కూడా చూడనట్టే ఉంటారు, విని కూడా విననట్టే ఉంటారు. ఒకవేళ వచ్చి చెప్పినా కూడా ఏం చేస్తారంటే, అమ్మ ప్రార్థన చేస్తాను, దేవుడు సహాయం చేస్తాడంటాడు. ప్రార్థన చేస్తాను, దేవుడు సహాయం చేస్తాడంటాడు. కానీ మనం ఏంటంటే, మనం సహాయం చేయమని
పరిశుద్ధమైన గ్రంథము తెలియపరుస్తూ ఉంది. కాబట్టి ఇవన్నీ చివరి దినాలు, అంత్య దినాలు ఉన్నాం. కాబట్టి ఈ లోకంలో నువ్వు ఏది సంపాదించినా నీ ఎంబడి రాదు, కానీ నువ్వు పరలోకంలో ఇక్కడ చేసిన పనిని బట్టి నీకు ప్రతిఫలం వస్తుంది. అవే సత్క్రియలు అని పరిశుద్ధమైన గ్రంథం చెప్తా ఉంది. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. సహోదరుడైనను సహోదరైనను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక. చూసారా, సహోదరుడైనను సహోదరైనను వారికి ఏందది? దిగంబరుగా ఉన్నను ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడు, చూసారా ఏం మాట్లాడుతున్నారు? మీలో ఎవడైనను శరీరమును కావలసిన వాటిని ఇయ్యక. అంటే శరీరానికి కావలసిన వాటి ఏంటంటే వస్త్రము, భోజనము. ఇవి ఇచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను మహిమపరుస్తాడు. దేవుడికి మహిమ కలుగుతుంది, నీకు ఆశీర్వాదం కలుగుతుంది. ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు వాటిని ఇయ్యక సమాధానంగా వెల్లుడి, చలి కాల్చుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనం? చూసారా, ఇక రాస్తున్నాడు. కావలసిన వాటిని ఇయ్యక సమాధానంగా వెళ్ళు, చలి కాల్చుకో. అంటే దిగంబరం ఉంది కాబట్టి చలికాడు కూర్చుంటే వెచ్చబడుతుంది. తర్వాత తృప్తి పొందు. అంటే ఆకలి అవుతున్నప్పుడు ఎలా చలి కాల్చుకుంటారు, ఎలా తృప్తి పొందుతారు? మిషనరీస్ చూడండి, బయట దేశం నుంచి వచ్చిన వాళ్ళు సువార్త ప్రకటించేటప్పుడు ముందు, సువార్త కంటే ముందు వారి అవస్థతలు ఏంటి, వారి ప్రేమలేంటి తెలియపరిచారు. వారి అవసరాలు తీర్చారు. వారు చరాశర ఆస్తులు అమ్మి వారి అవసరాలు తీర్చారు. వారికి ఏం కావాలనో అది ఇవ్వగలిగారు. తర్వాత యేసుక్రీస్తుని పరిచయం చేశారు. ఇప్పుడున్న క్రైస్తవం, ఇప్పుడున్న సంఘాలు ఏంటంటే బ్యాంకులలో దాచుకోవడం, పొలాలు సంపాదించడం, ఇల్లు కట్టుకోవడం, ధనము వెండి బంగారం సంపాదించుకోవడం, ఇవే జరుగుతూ ఉంది. కానీ సంఘంలో విధవరాలకు, తోటి సహోదరులకు ఇద్దాము అని ఏమీ లేదు. అందుకే లవోదికయ సంఘం చివరి సంఘం ఏంటంటే ధనాన్ని సమకూర్చుకుంది. యేసుప్రభువు చెప్పాడు, భూమి మీద ధనం కూర్చుకోవద్దు, పరలోకంలో మీరు ధనాన్ని సంపాదించుకోమని దేవుడు చెప్పాడు. కాబట్టి ఇక్కడ ఏం ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలు ఏదైతే ఒంటరిగా ఉండదు మృతమగును కదా అంటున్నాడు. కాబట్టి మరి తీర్మానం చేసుకుందాం, అలాంటి వాళ్ళు మనం సహాయం చేద్దాం. మరి అప్పుడు ఆమె సహాయం చేసింది. అద్భుతంగా మరణ పడకలోంచి దేవుడు ఆమెను లేపిన తర్వాత అందరికీ మళ్ళీ తీసుకొచ్చి అప్పగించారు. మరి నువ్వు కూడా అలాంటి సత్య ధర్మకార్యాలు చేస్తే నీ ఇంటి వారందరూ రక్షించబడతారు. ప్రార్థన. కన్న తండ్రి, నీకు వందనాలు. విన్న మాటలు దుష్టతకుపోకుండా సహాయం చేయమని, ఈ మాటల ద్వారా మీరు దయనపరిచి ఆదరించినందుకు వందనాలు చెల్లిస్తూ మహిమ పొందమని యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.